బట్ బీఆర్ఎస్ అయితే గట్టిగానే ఆల్ సిలిండర్స్ ఫైర్ చేసి నాట్ అ జోక్ కదా. ఈ రేవంత్ రెడ్డి అన్నాడు మామూలు లీడర్ కాదు, అసాధ్యుడు. మనం నచ్చినా నచ్చకపోయినా ఒక అసాధ్యుడు. మాట అన్న నాకు ఇప్పటికి గుర్తుంది, ఒక పెద్ద మనిషి పేరు నేను చెప్పగాని, పిసిసి అయినాక ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇట్లా కార్లో పోతుండట, నెక్స్ట్ వస్తున్నా అని చెప్పి ఇట్లా మళ్ళీ నిజమా అబద్ధమా రేవంత్ అన్నకు తెలుసు, ఆయనకు తెలుసు. నెక్స్ట్ ప్లాన్ హిస్ రైట్ వస్తున్నా అని చెప్పి చెప్పిండట. అంటే ద పవర్ ఆఫ్ డ్రీమ్స్, ఇది నేను ఎన్నోసార్లు చెప్పిన. దాని తర్వాత నేను ఈడేడ ముగ్ధున్నైనా అంటే నేను 30,000 ఓట్ల కంటే మాట్లాడాను అన్నాడు. 30,000 రాకపోతే ఇప్పుడు ఇది ఓటమి అని చెప్పి నేను అన్నా. ఎందుకు అని అన్నాను అంటే 25,000 ఈజ్ అ గుడ్ మార్జిన్ ఇన్ దిస్ క్రిటికల్ జంక్చర్. అంటే అది కూడా ఇంత నెగిటివ్ ఉన్నాక అసలు ఎట్లా తిరుగుతారు అబ్బా అనే స్టేజ్ లో. అసలు ఏం టర్నింగ్ పాయింట్ అయి ఉంటారన్న కాంగ్రెస్ కి? ఇంతగానం ప్రజల వ్యతిరేకత ఉన్నాక కూడా కాంగ్రెస్ కి ఓట్లు పడ్డాయి అని అన్నాం కదా, అంటే ఏడు టర్నింగ్ పాయింట్ అయి ఉంటుంది. బిఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ అదే ఒకటి, ఎంఐఎం అండ్ పోల్ మేనేజ్మెంట్.